ఇటు సిద్దిపేటలో రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట అభివృద్ధి కోసం మంజూరైన సుమారు 1070 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. రద్దు చేసిన నిధులను పునరుద్ధరించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించిన తర్వాతనే సిద్దిపేటలో అడుగుపెట్టాలని రేవంత్ ను హరీష్ రావు డిమాండ్ చేశారు. రెడ్డి గారు రేపు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది, వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దానికి రిబ్బన్ గత్తియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు గత్తించడమే మీ వంతైంది. రేవంత్ రెడ్డి గారు నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీపై హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ ఫ్యాక్టరీ నీదో నాదో కాదని ప్రజలదని అన్నారు. ఆనాడు ఎలంపల్లిని కాంగ్రెస్ పూర్తి చేస్తే వేరే వాళ్లు స్విచ్ ఆన్ చేశారని అన్నారు. పథకం ఏదైనా పాలకులు ఎవరుంటే వారి ఖాతాలోకి పోతుందని అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కట్టాలని అనుకుంటే ఆపేవారా అని ప్రశ్నించారు. 5 ఫ్యాక్టరీల నిర్మాణానికి సంతకం చేస్తే మొదటి ప్రాధాన్యత నర్మెట్కు ఇచ్చామన్నారు. ప్రజాపాలనలో స్వతంత్ర భారతంలో ఫెడరల్ స్టేట్లో నీది నాది అని ఉండదు. పాలకులు మాత్రం కానీ ప్రభుత్వం సేమ్ ఉంటుంది. ఇది నాది ఇది నీదని చెప్పుకోవటానికి కాదు, ఇది మొత్తం ప్రజలది. ప్రజాస్వామ్యంతో తయారైంది. కాబట్టి దయచేసి గోదావరి కూడా నేను చెప్తేనే పారుతుందంటే మీరు ఏమంటారు, నన్ను పిచ్చోడంటారా అంటారు. చెప్పేటప్పుడు కూడా పద్ధతి ప్రకారంగా మనం ఉన్న స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే మంచిది. మరి ఎల్లంపల్లి తయారు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తారు. ఎల్లంపల్లి లేకుండా నీ కాళేశ్వరం సాధ్యం కాదు. అందుకని ఏది కూడా నాది అనేదానికి లేదు, మాది అనేదానికి లేదు, మనది అనేదానికి ఉంటుంది. స్థాయి తగ్గించుకొని మాట్లాడుతాం. ఆ రోజు ఎల్లంపల్లి నుంచి మంచినీడు హైదరాబాద్కి తీసుకెళ్తే స్విచ్ నొక్కే అవకాశం వేరే వాడికి వచ్చింది. ప్రజాపాలనలో స్వతంత్ర భారతంలో ఫెడరల్ స్టేట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారు కేటీఆర్. 6 గ్యారంటీల అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించలేదని, నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం.